పట్టిసీమ ప్రాజెక్టును ఉభయ గోదావరి జిల్లా రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా పట్టిసీమకు సమీపంలో లిఫ్ట్ ఏర్పాటు చేసి పైప్ లైన్ ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన రామన్నగూడెం గ్రామ రైతులు సర్కారు తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. తమ భూముల్ని ఇచ్చేందుకు ఏమాత్రం సుముఖంగా లేవని తేల్చి చెబుతున్నారు. తమ పరిస్థితి గమనించకుండా, తమను సంప్రదించకుండా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలవరాన్ని పట్టించుకోకుండా పట్టిసీమ పేరిట పొట్టకొట్టే పనులు చేయొద్దని అంటున్నారు. పట్టిసీమ ప్రాజెక్టుకు సంబంధించి రైతుల వద్ద నుంచి తీవ్ర వ్యతిరేకత ఎక్కువ వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టిసీమ ప్రాజెక్టు ఎక్కడైతే ప్రారంభమవుతుందో అదే ప్రాంతంలోనో ఈ ప్రాంతంలో రైతులు ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ఏమాత్రం వైబిలిటీ లేని ప్రాజెక్ట్ ఇది. భూసేకరణ విషయంలో కానీ ఇతరత్ర కానీ ఏమాత్రం ఉపయోగం లేని ఈ ప్రాజెక్టుని ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహిస్తుందో తెలియదంటూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళ అభిప్రాయం వాళ్ళ మాటలో తెలుసుకొని చెప్పండి. పట్టిసీమ ప్రాజెక్టుని స్థానికంగా ఉండే రైతాంగం ఎందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తుంది? ఇప్పుడు ఇంత క్రితమే ఆల్రెడీ పోలవరం బ్యారేజీలో ఇక్కడ ఉన్న ఈ పట్టిసీమ రైతులు కూడా ఈ పోలవరం ప్యాకేజీల పునరావాసానికి ఇళ్ల నిమిత్తం, అలాగే పట్టిసీమ అవుట్ పాలసీ లూజ్కి కొంత పొలాలు, అన్ని రకాలుగా ఈ పోలవరం పట్టిసీమలో ఉన్న పొలాలని కూడా రైతులందరూ కూడా ఈవేళ కూలీలుగా మారిపోయారు. ఏదో కొద్దిగా ఎకరం, అరెకరం, 2 ఎకరాలు ఉన్న రైతులు ఏదో కంగమ్మంగా ఏదో కొద్దిగా మిగిలారు. ఈ మిగిలిన రైతులు కూడా ఈ పంపోస్ పెట్టి తీసుకెళ్ళటం వల్ల రాష్ట్రానికి ఏమాత్రం ప్రయోజనం కాదు. అలాంటి ప్రయోజనం కానీ ప్రాజెక్టును కట్టి ఇప్పటివరకు ప్రయోజనం ఉంది కాబట్టి ఇచ్చారు. ఇది ఎందుకు పనికిరాని స్కీమ్ కాబట్టి ఈ స్కీమ్ వల్ల ఉభయ గోదావరి, ఈ పోలవరం మండలానికి కాదు సరిగదా, ఉభయ గోదావరి జిల్లాల్లో ఏ ఒక్కరికి ఉపయోగం కాదు. దీన్ని తీసుకెళ్ళి కృష్ణానదిలో కలుపుతారంటున్నారు వీళ్ళు. కృష్ణానదిలో కలిపినందువల్ల కృష్ణానదికి వరదలు వస్తాయి వర్షాకాలం వచ్చినప్పుడు, అలాగే కృష్ణా, ప్రకాశం అన్నిటికీ కూడా వరదలు వస్తాయి. ఆ సేమ్ టైం వరదలు వచ్చే టైంలో దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు వీళ్ళు? పెట్టేది కాదు. కాకపోతే ఈ ఉభయ గోదావరి జిల్లా 2 జిల్లాలని కూడా నాశనం చేయడం కోసమే తప్ప ఇది ఎవరిని బాగు చేయడానికి కాదు ఇది. అందుచేత ఎట్టి పరిస్థితుల్లోని మేమే కాదు, ఈ పట్టిసీమ, ఈ పోలవరం ఉన్న ప్రజలే కాదు, ఉభయ గోదావరి జిల్లా ఉన్న ప్రతి రైతు కూడా, రైతన్న కూడా ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి కూర్చొని ఇక్కడ ఆపుతారు. ఈ పట్టిసీమ ఎత్తిపోతల వల్ల రైతులు చాలా వ్యతిరేకత చూపుతున్నారండి. సుమారు 100 రోజుల నుంచి ఇక్కడ ధర్నా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు ఏ అధికారి కూడా వచ్చి మీకు హామీ ఇచ్చి కానీ పలానా చేస్తామని కానీ, ఈ పొలం తీసుకోవడం వల్ల మీకు ఇంత ఇస్తామని కానీ ఏ విషయం కూడా స్పష్టంగా చెప్పలేదు. స్పష్టంగా చెప్పడం లేదు కానీ ఒకే ఒక మాట చెప్తున్నారు వాళ్ళు స్పష్టంగాను. మేము పట్టిసీమ ఎత్తిపోతల పథకం తప్పనిసరిగా కడతాము, మీరు ఆపినే కడతాము, ఆపకపోయినా పడతాము. మేము పదే అంటున్నాము, ఈ పట్టిసీమ పథకం ఎట్టి పరిస్థితుల్లో కట్టనేమో, మేము ప్రాణాలనే ఇస్తాం కానీ ఈ పట్టిసీమ వద్దని మొన్న ఈ మధ్య కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. అయితే కలెక్టర్ గారు మీకు లీజు కావాలా లేదంటే పొలానికి నష్టపరిహారం కావాలా అని అడుగుతున్నారు. కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ పట్టిసీమ ఎత్తిపోతల పథకం కట్టి తీరుతామని మన కలెక్టర్ గారు చెప్పడం జరుగుతుంది. కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ పట్టిసీమ ఎత్తిపోతల పథకం కట్టనివ్వండి. కలెక్టర్ గారు పదే చెప్తున్నారు, మేము చట్టం ద్వారా అయినా సరే కట్టి తీరుతాం అంటున్నారు. మీరు ఆలోచించుకొని మాకు మీ నిర్ణయాన్ని చెప్పండి అంటున్నారు. ప్రభుత్వం ముఖ్యంగా ఈ విషయంలో అసలు రైతుల అనుమతి తీసుకోవాలి, రైతుల విల్లింగ్ తీసుకుని ప్రాజెక్ట్ నిర్మించాలన్న విషయాన్ని పూర్తిగా విస్మరించింది. ఏదో విధంగా ప్రాజెక్ట్ 7 నెలల్లో పూర్తి చేయాలని ప్రకటనలు ఇస్తుంది తప్ప స్థానికంగా పరిస్థితి మాత్రం అందుకు చాలా భిన్నంగా ఉంది. ప్రధానంగా పరిశీలిస్తే పట్టిసీమ దగ్గరలో ఉన్న రామన్నగూడెం ప్రాంతంలో స్థానికులు ఎవరు కూడా తమ భూములు ఇచ్చేందుకు ముందుకు లేదు. మరో ప్రధానమైన విషయం ఏంటంటే ఈ గ్రామంతో పాటు పరిసర గ్రామాల్లో ఎక్కడైతే ఈ కాలువ లిఫ్ట్ చేసిన నీళ్లు కృష్ణాకు తీసుకెళ్లాలని భావిస్తున్నారో ఆ ప్రాంతంలో ఎక్కడ రైతులు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. ఈ విషయాన్ని కూడా, ఈ వాస్తవాన్ని కూడా విస్మరించి ప్రభుత్వం తన పని చేసుకుపోవాలనుకుంటుంది. దీన్నైతే, ఈ ప్రాజెక్టును అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తామని, ఎట్టి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళనివ్వమని రైతులు చెప్తున్నారు. పట్టిసీమ నుంచి వేడి జలసములో తెగ సారీష్ ఫర్ సాక్షి న్యూస్.